లాస్ట్ ఫ్యూ డేస్‌గా ఇండిగో ఫ్లైట్స్ వందల కాదు వేల కొద్దీ క్యాన్సెల్ అవుతున్నాయి. సో, దీనికి రీజన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది దట్ డీజీసీఏ హావ్ ఇంప్లిమెంటెడ్ న్యూ డ్యూటీ టైమింగ్స్ ఫర్ పైలట్స్. సో, డీజీసీఏ అంటే సివిల్ ఏవియేషన్‌ని కంట్రోల్ చేసేది డీజీసీఏ. అండ్ ఇది ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ అండ్ ఆల్సో పైలట్స్ యొక్క వర్క్ స్ట్రెస్‌ని తగ్గించాలని డీజీసీఏ కొత్త డ్యూటీ టైమింగ్స్‌ని ఇంప్లిమెంట్ చేసింది. రీజన్స్ ఈ వీడియోలో చేయట్లేదు. ఓన్లీ ఇండిగో ఎందుకు ఎఫెక్ట్ అయింది, ఎలా ఎఫెక్ట్ అయిందో మాత్రమే చూద్దాం. సో, దీన్ని కొంచెం మనం బిజినెస్ యాంగిల్‌లో అండ్ ఆల్సో ఇండిగో పర్స్పెక్టివ్‌లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సైమీస్ నిఖిల్ యూట్యూబ్ ఛానల్. నాకు తెలిసిన రిస్కీ బిజినెస్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ బిజినెస్ ఇస్ ఎయిర్‌లైన్ బిజినెస్. ద సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటది. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్, డెక్కన్ ఇవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి. సో కానీ ఒక బ్రాండ్ 68% ఆఫ్ మార్కెట్ షేర్‌తో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. కానీ లాస్ట్ 12-15 ఇయర్స్‌గా నంబర్ 1 పొజిషన్‌లో ఉండే కంపెనీ ఆల్ ఆఫ్ ఎ సడన్ డీజీసీఏ పెట్టిన బేసిక్ పైలట్ డ్యూటీ రూల్స్ వల్ల ఇంత చిక్కుల్లో పడ్డం ఏంటి? కేవలం ఇండిగో మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయింది? ఇండియాలో ఆల్రెడీ అకాసా, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, విస్తారా ఇలాంటి చాలానే ఎయిర్‌లైన్స్ ఉండగా వై ఓన్లీ ఇండిగో ఎఫెక్టెడ్? సో దీనికి మన ఆన్సర్ తెలియాలంటే మనం ఫస్ట్ ఇండిగో యొక్క బిజినెస్ మోడల్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇండిగో వచ్చిన టైంకి జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా అండ్ ఆల్సో కింగ్ ఫిషర్ లాంటి ఫుల్ టైమ్ ఎయిర్‌లైన్ సర్వీస్ ఆపరేట్ చేస్తున్న కంపెనీస్‌ని దాటి కాదు తొక్కి ఇండిగో నంబర్ 1 పొజిషన్‌లోకి వచ్చింది. 15,000, 16,000 ఉండే టికెట్ ప్రైస్‌ని 5,000-6,000కి ఎలా తీసుకొస్తుంది? సో ఈ లో కాస్ట్ క్యారియర్ అంటే సీట్స్ దగ్గర చేసి ఆర్ ఎల్స్ ఏదో మీల్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వచ్చేదే కాదు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ లో చాలా రన్ అవుతాయి. సో మనకు కనిపించేవే కాకుండా కనిపించనివి చాలా ఉంటాయి. ఒక ఎయిర్‌లైన్ బిజినెస్ సక్సెస్‌ఫుల్ గా రన్ అవ్వాలంటే ఫస్ట్ దాని యొక్క ఆక్యుపెన్సీ ఫిల్ అవ్వాలి. ఆక్యుపెన్సీ ఫిల్ అవ్వాలంటే దాని యొక్క ప్రైస్ తక్కువ ఉండాలి. సో టికెట్ యొక్క ప్రైస్ తక్కువ ఉండాలంటే కంపెనీ యొక్క ఆపరేట్ చేసే విధానం, దాని యొక్క ఆపరేషనల్ కాస్ట్ అని తగ్గాలి. ఆపరేషనల్ కాస్ట్ ని తగ్గించడం అంటే పైలట్స్ అండ్ క్యాబిన్ క్రూస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడటం, మీల్స్ చార్జ్డ్, బ్యాగేజ్ కూడా ఎక్స్ట్రా వెయిట్ ఉంటే దానికి చార్జ్డ్. సో ఈ స్పెసిఫిక్ ట్రావెల్ ని మాత్రమే ఫోకస్ చేసి మిగిలిన అన్నిటిని అవాయిడ్ చేయడం అండ్ ఆల్సో ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్లయింగ్ లో ఉంచడం. సో ఎందుకంటే ఒకవేళ నార్మల్ గా ఎయిర్పోర్ట్ లో ఉంచాలంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ కి పార్కింగ్ చార్జెస్ అనేవి పే చేయాలి. సో దీన్ని అవాయిడ్ చేసి మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ లో ఉండటం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఇండిగో ఫ్లైట్స్ వర్ షెడ్యూల్డ్ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ నైట్. దీనికి కూడా ఇండిగో సైడ్ నుంచి ఒక బిజినెస్ లాజిక్ ఉంది. ఎయిర్పోర్ట్స్ యూజువలీ ఆపరేట్స్ విత్ సంథింగ్ కాల్డ్ పీక్ అండ్ ఆఫ్ పీక్ ప్రైజింగ్ స్లాట్స్. సో అంటే ఎయిర్పోర్ట్ లో ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలన్నా, టేక్ ఆఫ్ అవ్వాలన్నా, పార్కింగ్ చేయాలన్నా, టెర్మినల్ యూజ్ చేసుకోవాలన్నా వాళ్ళకి కొన్ని చార్జెస్ ఉంటాయి. సో ఇది లేట్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ తక్కువ ప్రైజింగ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ద మార్నింగ్ అన్ని కంపెనీస్ అండ్ ఆల్సో మిగిలిన అన్ని ఫ్లైట్స్ ఎక్కడెక్కడికో ఫ్లై అవుతాయి. సో ఈ టైంలో తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇండిగో ఈ స్లాట్స్ ని బుక్ చేసుకొని ఈ స్లాట్స్ లో ఫ్లైట్స్ ని షెడ్యూల్ చేసుకొని ప్రైస్ తక్కువ పెట్టి అమ్ముతుంది. అలాంటప్పుడు ఫ్లైట్ ఆబ్వియస్లీ ఫిల్ అవుతుంది. మనం యాజ్ ఏ కస్టమర్ మనం కూడా ప్రైసెస్ ఎప్పుడు తక్కువ ఉంటాయో చూస్తాం కానీ సో టైం ఫోకస్డ్గా ఉండం. సో అది ఎర్లీ మార్నింగ్ అయినా లేట్ నైట్ అయినా మనకి ట్రావెల్ ఇంపార్టెంట్ అండ్ తక్కువ ప్రైస్లో ఇంపార్టెంట్. సో అదే ఇండిగో క్యాచ్ చేసి అండ్ ఆల్సో ఇండిగోకి ప్రాఫిట్ చేసుకునేలా స్ట్రాటజీ డిజైన్ చేసుకుంది. వీళ్ళకి చిక్కు వచ్చిందే ఇక్కడ. ఇండిగో మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ నైట్స్ ఆపరేట్ చేస్తుంది. బట్ డీజీసీఏ ఇంప్లిమెంట్ చేసింది పైలట్స్ యొక్క జాబ్ స్ట్రెస్ ని కన్సిడర్ చేసి బిల్డ్ చేసిన ద ఫస్ట్ వన్. ఐ మేక్ ఇట్ క్వికర్. ఆల్రెడీ రూల్స్ తెలిసి ఉంటుంది. వీక్ కి ఒక 6 ల్యాండింగ్స్ నుంచి 2 ల్యాండింగ్స్ కి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో కాన్సిక్యూటివ్ 48 అవర్స్ ఆఫ్ రెస్ట్ ఉండాలన్నది from 36 hours. Flight duty hours, so from 12 a.m. to 6 a.m. it used to be night duty for pilots. So దాన్ని 12 a.m. to 6 a.m. వరకు చేశారు. ఒకవేళ 1 minute అయినా కూడా సో టైం ఎక్సీడ్ అయితే సో అట్లీస్ట్ 12-1 ఆర్ అలా అయినా కూడా ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఎ నైట్ డ్యూటీ ఫర్ పైలట్స్. సో ఆల్రెడీ ల్యాండింగ్ చేసి ఉంటారు కాబట్టి ఆ వీక్లో ఇంకొక ల్యాండింగ్ మాత్రమే చేయగలరా పైలట్. సో ఇలాంటి ఈ రూల్స్ ఏవి కొత్తగా పెట్టినవి కాదు. సో ఇట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2024 జనవరి. డీజీసీఐ పేపర్ లో పెట్టింది కానీ అంటే అంత స్ట్రెస్ చేయలేదు. సో రీసెంట్ గా డిసెంబర్ నుంచి గట్టిగా పట్టుకోవడం. సో ఆల్ ఆఫ్ అ సడన్ ఇండిగో ఆపరేషన్స్ అన్ని దీనికి టార్గెట్ లానే ఉండేటట్టు ఉండడం. సో అంతా క్లమ్సీ అయిపోయి. సో క్లమ్సీ అయిపోయి అంటే ఇక్కడ పైలట్స్ షార్టేజ్ ఉంది కానీ మరి బయట న్యూస్ లో వచ్చినట్టు 50-50 ఆర్ 90-10 కూడా కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మేబీ అది విన్నాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు ఇన్ని క్యాన్సిలేషన్స్ అయ్యాయి, ఎలా అయ్యాయో కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. యూజువల్గా ఇండిగో ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ఎయిర్బస్ A320.
సో ఇది డొమెస్టిక్గా అక్రాస్ ద వరల్డ్ దే యూస్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. సో ఇప్పుడు యూజువల్గా ఫ్లైట్స్ ఎక్కే వాళ్ళకి తెలుస్తుంది, ఇండిగోకి నంబర్స్ ఉంటాయి 6E201 ఆర్ 501 ఎలా. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 6E101 ఆర్ 100 అని తీసుకుందాం. సో ఈ ఫ్లైట్ 6 డిఫరెంట్ సెక్టార్స్లో ఒక రోజులో స్కెడ్యూల్ అయి ఉంటుంది. సో ఈ ఫ్లైట్ 6 డిఫరెంట్ సెక్టార్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు బెంగళూరు 1 సెక్టార్, బెంగళూరు టు ముంబై, ముంబై టు ఢిల్లీ, ఢిల్లీ టు వైజాగ్, వైజాగ్ టు విజయవాడ, అండ్ విజయవాడ టు హైదరాబాద్. సో ఆ రోజులో ఇది 6 డిఫరెంట్ సెక్టార్స్లో ఫ్లై చేయాలి. సో దీనికి మేబీ 4 సెక్టార్స్లో ఒకే పైలట్ ఉండొచ్చు, లేదా డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ పైలట్స్ ఉండొచ్చు. అండ్ ఆల్సో ఒక పైలట్ కూడా 4 సెక్టార్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, చెన్నై టు వైజాగ్, అండ్ వైజాగ్ టు విజయవాడ. సో ఇక్కడ ఒక పైలట్ హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లై చేయాలనుకోండి, డ్యూ టు దేర్ ఫ్లైట్ టైమింగ్స్ వాళ్ళు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళలేదు. బెంగళూరు వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఇదే ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలి. కానీ డ్యూ టు దిస్ DGCA న్యూ రూల్, ఈ పైలట్ అనేవాడు ఇక్కడ నుంచి బెంగళూరు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకెళ్ళలేకపోయాడు. సో అలాంటప్పుడు ఇది ఇక్కడ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా, సో ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు నుంచి మళ్ళీ ముంబై వెళ్ళాలి, ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి. సో 6 డిఫరెంట్ సెక్టార్స్లో క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఆల్సో సో ఈ పైలట్ అనేవాడు బెంగళూరు వెళ్ళాక వాడికి డిఫరెంట్ సెక్టర్ అయినా ఉండొచ్చు, ఇదే ఫ్లైట్ని మళ్ళీ వేరే సెక్టార్కి ఫ్లై చేయొచ్చు. సో అక్కడ కూడా క్యాన్సిలేషన్స్ అవుతుంటాయి. సో ఇలా ఒకటి దాని యొక్క ప్రాబిలిటీ చూడండి. సో ఇట్స్ లైక్ ఒక ముడి మీద ముడి అలా కంప్లీట్ చిక్కు పడిపోయి వందల వేలల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇలా ఇదేదో ఒక్క మిస్టేక్ వల్ల, ఐ మీన్ ఒక్క ప్యాక ముక్క తీయడం వల్ల మొత్తం ఎలా కూలిపోతుందో అలా అయిపోయింది. సో వాళ్ళు ఈ చిక్కు నుంచి బయటకు రాలేని స్టేట్లో ఉండిపోవడం వల్ల లాస్ట్ ఫ్యూ డేస్గా ఇన్ని క్యాన్సిలేషన్స్ అయ్యాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇండిగో CEO కూడా 1-2 డేస్లో ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అని చెప్పాడు. సో చూడాలి ఎంతవరకు అవుతుందో. DGCA ఆల్సో ఈ ప్యాసింజర్స్ యొక్క ట్రావెల్ని కన్సిడర్ చేసి సో రూల్స్ని కొంచెం మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకొచ్చింది. సో చూడాలి, అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఫోర్కాస్టింగ్లో ఫెయిల్ అయింది. అండ్ ఆల్సో ఇలా రూమ్లో చెప్పడం సింపుల్, బట్ ఇన్ రియల్ కొంచెం కష్టం, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ అ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై Sai Meets Nikhil యూట్యూబ్ ఛానల్. మీకు ఒకవేళ ఇలాంటి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.